హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ కర్రీ చేయబోతున్నాం. కొబ్బెర, స్టార్ పువ్వు, సాజీరా, ఆకు, జాపత్రి, బగారా పువ్వు, చెక్క, 3 ఇలాచీలు ఫ్రెండ్స్. ఇవి లైట్గా దూరగా వేపుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి పక్కకు. జస్ట్ చేసినామా లేదన్నట్టు. మటన్, కారం, ఉప్పు అన్నీ కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. కారము, ధనియాల పొడి, పసుపు, అల్లము, ఆయిల్, ఈ 3 వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని మసాలా ఐటమ్స్ జస్ట్ లైట్గా ఒకటొకటి వేసుకోవాలి. తర్వాత వేగాక ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. మంచిగా మగ్గియాలి ఫ్రెండ్స్. అది సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మాడకూడదు. అవి మంచిగా ఉండాలి, టేస్టీగా రావాలంటే కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. యాక్చువల్గా గ్యాస్ ఉంది ఫ్రెండ్స్, కాకపోతే అది అయిపోయేటట్టుంది. అందుకోసమనే 2 వాడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కరెంట్ పొయ్యి కూడా ఇప్పుడు వాడాలి, ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. స్పేర్లో కొంచెం ఉంచుకున్నా. సడల్న కొన్ని ఐటమ్స్ చేయడం ఇంకా రాదు కదా మనకు. ఇది మొదలే కొత్త. పచ్చిమిర్చి వేసుకొని కూడా మగ్గించుకోవాలి. అంటే గ్యాస్ని ఎట్లా సేవ్ చేసుకోవాలన్న ఆలోచనతోన ఈ కరెంటు పొయ్యి వాడుతున్నాం. మెంతాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెము. నేను మటన్లోకి మెంతాకు వేస్తాను ఫ్రెండ్స్, బాగుంటుంది. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ నార్మల్గా కొంచెం తక్కువనే వేస్తాను ఫ్రెండ్స్. మీకు కావాల్సినంత మీరు వేసుకొని 30 మినిట్స్ పక్కకు పెట్టినాం కదా ఫ్రెండ్స్. కలుపుకొని కారం, ఉప్పు, ఆ మటన్ దీనిలో వేయాలి ఫ్రెండ్స్. వేసి కొంచెం మంచిగా 15 మినిట్స్ అట్లా మంచిగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఆ స్మెల్ పోవాలి. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే వేస్తాను, అట్లనే వేసిన. కొంచెం బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని కొంచెం మంట మీడియంలో పెట్టుకొని కొంచెం బాగా మగ్గించినాక కొంచెం మనం ఫస్ట్ మసాలాలు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొబ్బరి మసాలాలు ఇట్లా అది మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, అది ఆ పొడి నేను వేస్తున్నాను అనమాట. దాన్ని కూడా మంచి మిక్సీకి కలుపుకోవాలి. వాటర్ కరెక్ట్ సరిపడా, అంటే 1/2 కేజీ మటన్ కదా, 1 గ్లాస్ వాటర్ నేను సరిపడా పోసుకున్నా ఫ్రెండ్స్. అంటే మీకు కొలత ఎలా తెలవాలంటే ముక్క మునిగేంత వరకు. కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ ఇలా చూసుకొని నేను ఒక 2-3 చింతరికలు జస్ట్ వేసినా లేదా అన్నట్టు. కొంచెం టేస్ట్ బాగుంటుంది. నాకు ఇష్టము, అందుకని నేను వేస్తున్నా. మీకు ఇష్టమైతే మీరు వేసుకొని, లేదంటే స్కిప్ చేయొచ్చు. చపాతీ చేస్తున్నా ఫ్రెండ్స్ మటన్ కర్రీలోకి. మా బాబుకి చపాతీలు ఇష్టం. ఇవి పరాటాలాగా చేస్తే, ఫోల్డింగ్ చపాతీ చేస్తే బాగా ఇష్టం ఆయనకు. సో అందుకనే చేస్తున్నా. ఆయిల్ ఎక్కువ వాడుతున్నాను అనుకోవద్దు, నేను చాలా జాగ్రత్తగా వాడతాను. కాకపోతే అప్పుడప్పుడు చేయాలి కాబట్టి, తినాలి, పిల్లల కోసం ఇంట్రెస్ట్తో చేయాలి కాబట్టి అలా చేస్తున్నా ఫ్రెండ్స్. ఆ బాబుకి ఇష్టం కాబట్టి చేస్తున్నా. మా బాబుకి గ్యాస్ కష్టాలు ఎప్పుడు పోతాయో ఫ్రెండ్స్. గ్యాస్తో చాలా ఇబ్బంది వచ్చి పడ్డది. చాలామంది సఫర్ అవుతున్నారు. కొంచెం మీ ఇంట్లో ఇప్పుడు కరెంట్ స్టవ్లు కూడా చాలా కాస్ట్ పెరిగినాయి. అనుకోకుండా మేము జస్ట్ 1 మంత్ బ్యాకే ఎందుకో కొన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు షాప్ ఉంది కదా, ఇంట్లో గ్యాస్ తీసుకెళ్ళి షాప్లో వాడుతుంటా అనమాట, అక్కడ సడన్గా అయిపోయినప్పుడు. సో అట్లా ఆ సిచ్యువేషన్లో నేను ఇది కొనాల్సి వచ్చింది. ఎందుకోసం అంటే అప్పుడు ఆ గ్యాస్ అయిపోయినప్పుడు నేను ఒక్కదాన్ని ఆ గ్యాస్ కుండ తీసుకొచ్చి ఇక్కడ వంటకు ప్రిపరేషన్ చేసుకోవాలి ఫ్రెండ్. అందుకోసం అని సడన్గా అయిపోతుంది. అక్కడికి మళ్ళీ షాప్కి పోయి ఆ టైంలో మా ఆయన కానీ మా బాబు కానీ అవైలబుల్గా లేకపోతే నేను ఇబ్బంది పడుకుంటూ తేవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అందుకోసమనే కొన్నా అనమాట. అనుకోకుండా నా లక్ ఏంటంటే ఇప్పుడు ఇలా కూడా యూజ్ అవుతుందన్నమాట. సో గ్యాస్ కొంచెం మొదలే షాప్కి ఇంటికి ఇబ్బంది ఉంది కాబట్టి కరెంటు పొయ్యి కూడా వాడు అని అన్నాడు మా హస్బెండ్, అందుకోసమనే వాడుతున్నాను. సో అది ప్రాబ్లం ఫ్రెండ్. కొంచెం జాగ్రత్త వాడుకోండి. కెటిల్స్ అట్లాంటివి యూజ్ చేయండి. కాకపోతే చాలా రేట్లు ఉన్నాయంట, తెచ్చుకొని వాళ్ళకి చాలా ఇబ్బంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్కటి కరెంట్ పొయ్యి వచ్చి, ఇండస్ట్రియల్ స్టవ్ వచ్చి 5,000, 6,000 అంట. ఆల్రెడీ మార్కెట్లో ఫుల్ సేల్ అయిపోయినంట. బేగం బజార్లో అసలు స్టాక్ కూడా లేదంట ఫ్రెండ్స్. అందుకోసమనే మీరు కొంచెం ఏమైనా ఇంకా కెటిల్ లాంటివి ఏమైనా ఉంటే హాట్ వాటర్ అలాంటివి కాగబెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే మనకిక్కడ మన ఇండియాలో గ్యాస్ సప్లై లేకపోవడము ఎంత ఇబ్బంది అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మాది షాపు, ఎప్పుడు ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో గ్యాస్ అయిపోతుందో తెలియదు.
నేను ఎప్పుడు స్టాక్ చేయడం ఆగిపోతుందో ఏమో నా భయమే ఎక్కువైతుంది ఫ్రెండ్స్. రోజు రెగ్యులర్గా నేను గ్యాస్ అబ్బాయికి ఫోన్ చేస్తున్నాను, అసలు బుకింగ్ చేస్తే అసలు బుకింగే అవ్వట్లేదు ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది అవుతుంది. అంటే పెద్ద పెద్ద హోటల్స్లే బంద్ చేసుకుర్రు, మాది చిన్న షాప్ ఫ్రెండ్స్. ఒక 5 విజిల్స్ అయిపోయాక కుక్కర్ మూత తీయాలి ఫ్రెండ్స్. తీస్తే ఇలా ఉంది దీని పరిస్థితి. చిక్కదనం చూసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం సేపు జస్ట్ ఒక 2 minutes మగ్గియండి ఫ్రెండ్స్. మగ్గిచ్చినాక ఉప్పు గిట్లా చూసుకోండి, మీకు సాల్ట్ సరిపడా. మేము కొంచెం సాల్ట్ తక్కువ తింటాం, కారం ఎక్కువ తిన్నా కానీ. చపాతీలు రెడీ అయినాయి. అంటే ఇండస్ట్రియల్ స్టవ్ మీద కరెంట్ పొయ్యి పైన ట్రై చేసిన ఫ్రెండ్స్, దోశల పెన్నం పెట్టి. అది ఫ్లాట్గా ఉంటుంది కదా దాని అడుగు, కానీ దాని మీద రాలే ఫ్రెండ్, అసలు కాలట్లేదు. సో నెక్స్ట్ నాకు కొంచెం ఉంది గ్యాస్ కాబట్టి దాని మీదకి షిఫ్ట్ చేసుకున్నాక కూడా అది ఆ పెన్నం పైన అంటే అది ఈవెన్గా మొత్తం హీట్ కాదని నాకు అర్థమైంది. సో కుక్కర్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా కానీ, పప్పు కర్రీస్ ఎలాంటివైనా కానీ మంచిగానే అవుతుంది కరెంటు పొయ్యి మీద అని నాకు అనిపించింది. ఇక దోశలు, చపాతీలు అలాంటివి చేయడానికి చాలా ఇబ్బంది, ఎందుకంటే పెన్నము చాలా పెద్దగా ఉంటుంది, దాని రౌండ్ షేప్ ఏమో చిన్నగా ఉంటుంది దాని అడుగు భాగము. సో అన్నీ మన ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ దానికి కరెక్ట్ సరిపోను ఉండవు. సో అందుకోసమే చూసుకోవాలి. మా బాబు రెడీ చేసుకున్నాడు, తింటున్నాడు. నేను కూడా కూర్చున్నా తింటున్నా. బాగుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.